నమస్కారం, మీరు చూస్తుంది వాజ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చ జెండా. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం చంద్రబాబు భేటీ. కమ్యూనిస్టు సిద్ధాంతం వినాశకరమైనదంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్య. మండిపడ్డ సిపిఐ నేత జేవి సత్యనారాయణమూర్తి. తిరుమల లడ్డు దుష్ప్రచారంపై చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు. హెచ్చరించిన వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. వివరాలు చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉపాధి హామీ చట్టాన్ని నీరు గారుస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం విమర్శించారు. విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు పనులు దొరక్క వేతనాలు అందక అవస్థలు పడుతున్నామని గ్రామీణులు వారి ఆవేదనను ఆమె వద్ద వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. బడ్జెట్లో నిధుల కోత విధించడం వల్ల పేదలకు ఉపాధి కరువైందని, తక్షణమే చెల్లించి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు విద్యాసాగర్, పార్టీ నాయకులు సతీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తర్వాత పిసిసి అధ్యక్షురాలు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ప్రతి జిల్లాలో 2 చోట్ల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ఉపాధి హామీ కూలీలతో డైరెక్ట్గా మాట్లాడి వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అది పాలకులకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ కార్యక్రమం తీసుకున్నారు. ఇప్పుడు రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఈ జిల్లాకు కూడా వచ్చే నెలలో వస్తారు. రెండవది ఏమిటంటే ఈ చట్టం ఉంది చూశారు, పునర్నిర్మాణ చట్టం. ఆ చట్టంలో ఉన్న అన్ని అంశాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయలేకపోయాయి. ఎందుకంటే మోడీ గారికి ఎదురు చెప్పి సాధించుకునేటువంటి ధైర్యం ఈ 2 ప్రాంతీయ పార్టీలకు లేదు. కాబట్టి వారు ఏ రకమైనటువంటి నిర్దేశాలు ఇస్తున్నారో అదే నిర్దేశాలని ఈ ప్రాంతీయ పార్టీలు మరి పాటించారు. సో వీరి కెపాసిటీ చాలలేదు, వీరి వల్ల కాదు, కాంగ్రెస్ పార్టీ మళ్ళా తీసుకొని రండి అని చాలామంది అభిమానులు ఉన్నారు. వారందరి దగ్గరికి వెళ్ళి గ్రామాల్లోకి కాంగ్రెస్ పార్టీ అందుకనే దూరం పెట్టారు. 15 సంవత్సరాల క్రితం విభజన జరిగితే ఇంకా ఈ రీజనల్ పార్టీస్ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి విభజన చేశారు, అడ్డ చేశారు, నిలువను చేశారు. నెయ్యి వివాదం సమసిపోవడానికి సనాతన ధర్మ ప్రచారకుడు, ఆధ్యాత్మిక ఉపన్యాసకుడు రాధా మనోహర్ దాస్ ఒక చక్కని పరిష్కారాన్ని సూచించారు. విశాఖకు వచ్చిన ఆయన గురుద్వారా కూడలి సమీపంలోని ఒక హోటల్లో మీడియాతో మాట్లాడారు. టీటీడీఏ సొంతంగా నెయ్యి తయారు చేయడం ద్వారానే వివాదం పరిష్కారం అవుతుందని అభిప్రాయపడ్డారు. అందుకోసం టీటీడీ భూములు, మండపాలలో గోశాలలు నెలకొల్పాలని సూచించారు. తద్వారా గో సంరక్షణ జరిగి గోవిందునికి ఆనందం కలుగుతుందని, యువతకు ఉపాధి కలుగుతుందని అభిప్రాయపడ్డారు. హిందూ దేవాలయాల ఆదాయం నుంచి అన్యమత ప్రచారకులకు జీతాలు ఇవ్వడం ధర్మబద్ధం కాదని స్పష్టం చేశారు. చివరిగా శ్రీవారి సొమ్ము ఏ పార్టీ వారు తిన్నా మట్టి కొట్టుకు పోతారని అన్నారు. ఈ సమస్యకు కారణం నెయ్యి ఉత్పత్తి చేయకపోవడం. నెయ్యి ఎందుకు ఉత్పత్తి కాదు? టీటీడీకి ఏం తక్కువ ఉంది చెప్పండి? సంకల్పం లేదు. ఆ సంకల్పం ఎవరు తీసుకోవాలి? టీటీడీ వాళ్ళే తీసుకోవాలి. అది పేరుకి స్వతంత్రం కలిగి ఉన్నప్పటికీ నిర్ణయాలు పైనుంచి ఉంటుంది. కాబట్టి మళ్ళీ జీవితంలో ఇలాంటి మంచి పని చేయడానికి అవకాశం రాదు. కాబట్టి శాశ్వతమైన కీర్తిని తెచ్చేటువంటి పని టీటీడీ కళ్యాణ మండపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, టీటీడీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ శాశ్వతంగా గోశాలలు పెట్టి దాని నుంచి వచ్చే నెయ్యి తిరుమలకి వెళ్ళేలా చేసి తద్వారా గో సంరక్షణ జరుగుతుంది,
గోవిందునికి ఆనందం కలుగుతుంది, ఈ రాష్ట్రము లోకము శాంతిస్తుంది. చాలా మంది యువతలకి ఉపాధి దొరుకుతుంది. ఆవు కేవలం హిందువుల యొక్క పూజించే ఒక వస్తువు కాదు. కౌ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, కౌ బిలాంగ్స్ టు హ్యూమన్స్. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి ఈ వ్యవసాయం విలువ తెలుసు. కాబట్టి వ్యవసాయం బాగుండాలంటే పాడి పంట అన్నారు, ముందు పంట చెప్పలేదు. పూర్వం ఎవరికైనా పిల్లని ఇవ్వాలంటే ఎన్ని ఆవులు ఉన్నాయి అని లెక్క చూసేవారు. కాబట్టి గో సంరక్షణ చేయడానికి ఇది గొప్ప అవకాశం. ఇలా మరుగుతున్నాను, మేమేం చేయలేం. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ 3 పనులు చేయాలి. తిరుమల విషయంలో గోవుల్ని భారీగా పెంచి ఉపాధి కల్పించి సొంత నెయ్యితో లడ్డూలు తయారయ్యేలా చేయాలి. ఇక మీదట ప్రజలు భక్తులు దీని మీద అసలు నెయ్యి టాపిక్ రాకూడదు, ఆనందంగా వెళ్ళాలి. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఆధునిక పరికరాలు ఇంటర్నెట్ అనుసంధానంతో విరివిరిగా ఉపయోగిస్తున్నారని, అందువల్ల ఇంటర్నెట్ ద్వారా మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా రెవెన్యూ అధికారి మురళి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయం ఆడిటోరియంలో ఎల్ఐసి ఆధ్వర్యంలో జరిగిన సురక్షిత అంతర్జాల దినోత్సవం కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం వలన ఆధునిక మొబైల్ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయని, అవి అవసరం మేరకు వినియోగించాలని అన్నారు. అంతర్జాలం ద్వారా ఆన్లైన్ మోసాలు గురికాకుండా ఉండాలంటే మొబైల్ ఫోన్లు, డెస్క్టాప్లు, ల్యాప్టాప్లు 2 అంచెల భద్రత ఏర్పాటు చేసుకోవాలని, ఎప్పటికప్పుడు పాస్వర్డ్లు మార్చుకోవాలని సూచించారు. పరిచయం లేని వ్యక్తుల నుంచి సంక్షిప్త సందేశాలు, వీడియో కాల్స్, లింకుల రూపంలో వస్తే సమాధానం ఇవ్వరాదని అన్నారు. వ్యక్తిగత సమాచారం దోపిడీ చేయడం కోసం ఆన్లైన్ ద్వారా మాల్వేర్, స్పైవేర్ ద్వారా కంప్యూటర్, మొబైల్ ఫోన్లలో ఉన్న సమాచారం తస్కరించేందుకు అవకాశం ఉన్నందున అవసరం మేరకు అనవసరమైన అప్లికేషన్లు ఉపయోగించరాదని ఆయన సూచించారు. చదువు లేని వాళ్ళకన్నా ఎవరికైనా సరే టెక్నాలజీ లేకుంటే ఆ బ్రతుకు గడపడం కష్టం అవుతుంది. అట్ ద సేమ్ టైం అట్ ఆల్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్స్పోజింగ్ టు ది బెనిఫిట్స్ అండ్ డిస్బెనిఫిట్స్ ఆఫ్ ద సిస్టమ్ ఈ టెక్నాలజీ వల్ల. ఇప్పుడు లోవర్ లెవెల్లో ఈ టెక్నాలజీ వాడే వాళ్ళకి దాని తాలూకా అడ్వాంటేజెస్ ఏ లెవెల్లో ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అలాగే ఉన్నాయి. అదే ఇది క్యారీ అవుతుంది మిగతా ఎవ్రీ లెవెల్లో. అయితే హయ్యర్ లెవెల్స్కి వచ్చేటప్పటికి ద డిసడ్వాంటేజెస్ అండ్ లయబిలిటీ విల్ బి మోర్ ఇంపాక్టివ్ ఆన్ ద వైడర్ స్పియర్ ఆఫ్ ద సిస్టమ్. లేబర్ కోడ్ల రద్దు డిమాండ్తో ఈ నెల 12వ తేదీన అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి తెలిపారు. అల్లిపురం సిపిఐ కార్యాలయంలో పార్టీ నాయకులు మరుపుల పైడరాజు, ఎస్కే రెహమాన్లతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కమ్యూనిజాన్ని పూర్తిగా నియంత్రించాలని అమిత్ షా ఆపరేషన్ కగారు చేపడుతున్నారని, అయితే భావజాలాన్ని మాత్రం నియంత్రించాలని హెచ్చరించారు. లడ్డూ కల్తీ వ్యవహారానికి చెక్ పెట్టి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మెడికల్ మాఫియా నియంత్రణకు చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. లేకుంటే దీనిపై దేశవ్యాప్త ఉద్యమానికి వెనకాడబోమని హెచ్చరించారు. రేపు 12 దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. 4 కార్మిక స్మృతులు, 30కి పైగా ఈ చట్టాలన్నీ ఊరికనే వచ్చినాయి కాదు, ఎవరో దయాదాక్షిణ్యాలతో ఇచ్చినాయి కాదు. 1920లోని భారతదేశంలో తొలి కార్మిక సంఘం ఏఐటిసి స్థాపించిన తర్వాత ఏఐటిసి నిర్వహించినటువంటి పోరాటాల ఫలితంగా బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లోనే 1926లో ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ వచ్చింది. దాని తర్వాత బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లోనే చాలా చట్టాలు వచ్చాయి. దుర్మార్గమైన అంశం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన దాకా ప్రతి సంవత్సరం ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ జరిగింది. 2015లో మాత్రమే జరిగింది. దాని తర్వాత అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఈ 11 సంవత్సరాల్లో ఎక్కడ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ జరపలేదు. ప్రభుత్వం, ఈ దేశ పారిశ్రామిక సంస్థలు, వాటి ప్రతినిధులు, అలాగే కార్మికుల ప్రతినిధులు, జాతీయ ట్రేడ్ యూనియన్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరితో కలిపి నిర్వహించి ఆ పరిశ్రమ లేకపోతే అందులో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, పారిశ్రామికవేత్తలకు వస్తున్న ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ చర్చించి దానికి అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేయడం, మరింత వెసులుబాటు కల్పించడం అన్నది జరగాలి. ఇవన్నీ చాలా కీలకమైన రంగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశ రక్షణకి ఉపయోగపడే రంగాలు కాబట్టి ఈ రంగాల్లో యూనియన్లు నిర్వహించుకునే అవకాశం లేదని చెప్పని చేసేశారు. ఇప్పుడు వాటన్నిటినీ ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు. అంటే ప్రైవేట్కి ఇచ్చి అడ్డుగోలుగా అక్కడ కార్మికుల శ్రమని దోచుకునేటటువంటి
అవకాశాన్ని పెట్టుబడిదారులకి లేకపోతే అదానీలకి అంబానీలకి ఇచ్చేటటువంటి పద్ధతుల్లోనే ఈ కార్మిక స్మృతులన్నీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే భారత కమ్యూనిస్టు పార్టీగా ముందు నుంచి కార్మిక హక్కుల కోసం పనిచేస్తూ ఉంది, వాటి సాధన కోసం పనిచేస్తూ ఉంది. మరి ఈ క్రమంలోని ఈ దేశంలో ఒక్క బిఎంఎస్ మినహా మిగతా కార్మిక సంఘాలు అన్నీ కలిపి ఐక్యంగా రేపు 12వ తారీఖున జరుగుతున్నటువంటి జాతీయ సమ్మెకి ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ వేసుకునే సత్తా మీలో ఉంటే ఆ కళను నిజం చేసే సత్తా మా దగ్గర ఉంది అంటూ ఆర్కే డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ శంకర్ అన్నారు. విజయనగరంలో ఆ సంస్థ మొదటి వార్షికోత్సవ వేడుకలు మరియు సక్సెస్ వేడుకలు భాగంగా జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్లు శంకర్ మరియు శ్రీనివాసులు మాట్లాడారు. వారు మాట్లాడుతూ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 52 మంది విద్యార్థులు త్రివిధ దళాలకు రాత పరీక్షలో పాల్గొనగా 28 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని తెలుపుతూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాజీ ఛానల్ ప్రబంధకుడు కేఆర్కే రాజు మాట్లాడుతూ విద్యార్థులందరూ 100% ఫలితాలు సాధించి సంస్థకి బహుమానంగా అందివ్వాలని కోరారు. జీవితంలో విద్యార్థి దశ చాలా ముఖ్యమైనదని, ఈ విద్యార్థి దశలో కష్టపడి చదివితే జీవితాంతం సుఖంగా ఉండవచ్చునని ఆయన సూచించారు. ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఉన్నికృష్ణన్, కల్లాల్ సంతోష్ బాబు చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కేక్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జాబ్కి వచ్చారు అంటే మీకులాగా చాలామంది జాబ్ కోసం ప్రయత్నం చెయ్యకుండా సాయంత్రం అయితే ఏ ఫ్రెండ్ పిలుస్తాడా పార్టీకి వెళ్దామా అన్న రేపు పాకెట్ మనీకి కనిపిస్తారని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళందరితో కంపారిజన్ చేస్తే మీ అందరూ కూడా గ్రేట్ పీపుల్. ఇండియన్ నేవీలో జాబ్ కావాలి, లేదా ఇండియన్ ఆర్మీలో జాబ్ కావాలి, లేదా ఎయిర్ ఫోర్స్లో జాబ్ కావాలి, డిసైడ్ అయ్యారా లేదా? డిసైడ్ అయ్యే కదా వచ్చారు. హార్డ్ వర్క్ చేయాలి. 1 ఇయర్లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి. 52 మెంబర్స్ వస్తే 52 మెంబర్స్తో బ్యాచ్ అనేది క్లోజ్ చేసి చాలా అద్భుతంగా చాలా దూర ప్రాంతాల నుంచి వెల్ ఎక్స్పెక్టెడ్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మనం సిలబస్ అనేది కంప్లీట్ చేసి వాళ్ళకి చాలా అద్భుతంగా కోర్స్ కవర్ చేసినందుకు వాళ్ళు కూడా పిల్లలు కూడా బాగా కష్టపడ్డారు. మేమిద్దరం ఎంత కష్టపడినా సరే సాధించాలనేటటువంటి పట్టుదల పిల్లల్లోని ఉండకపోతే ఎవరు కూడా సక్సెస్ అవ్వరు. లక్కీగా మాకు 52 మెంబర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసే పిల్లలు వచ్చారు. సో అది మేము లక్కీగా భావిస్తున్నాం. నేను బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎంత పుష్ చేసినప్పటికీ కూడా ఆయన కంప్లీట్గా అకాడమీ ఆర్కే అకాడమీ మనం స్టార్ట్ చేసాం. ఆర్కే అకాడమీ కంప్లీట్గా ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఆయన యొక్క సాయశక్తులు అంతా కష్టపడి ఒక ఫేమ్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఆ ఫేమ్ ఉండటం వల్ల మనకి ఫస్ట్ టైము మనం డిఫెన్స్ బ్యాచ్ని సపరేట్గా తీసుకున్నప్పటికి కూడా మన ఆర్కే అనే బ్రాండ్కి నమ్మి ఒక 50 to 55 మెంబర్స్ స్టూడెంట్స్ రావడం జరిగింది. అదే బ్రాండ్ వాళ్ళు ఏదైతే నమ్మి మన దగ్గరికి వచ్చారో ఆ బ్రాండ్ మనం క్రియేట్ చేసాం ఈ రూపంలో. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తుందని వైసీపీ విశాఖ జిల్లా మండిపడ్డారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై చేసిన తప్పుడు ఆరోపణలపై చంద్రబాబు స్వామివారికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అది జరగని పక్షంలో స్వామివారి ఆగ్రహానికి తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం తథ్యమని హెచ్చరించారు. చంద్రబాబు సర్కార్ హయాంలోనే సరఫరా అయిన నెయ్యి ట్యాంకర్ల నుంచి తీసిన శాంపిల్స్పై చేసిన పరీక్షల చుట్టూనే ఈ కేసు నడుస్తుంది కాబట్టి జవాబు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు పైన ఉందని కేకే రాజు స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాల కోసమే శ్రీవారి ప్రసాద పవిత్రతను తగ్గించే చంద్రబాబు వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయాల్ని పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో అధికారం చేపట్టిన వెంటనే సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలని నమ్మకాన్ని దెబ్బతీస్తూ సిబిఐ చేసిన ఛార్జ్ షీట్లో తిరుపతి లడ్డూలో చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరోపించినట్టుగా ఎలాంటి బీఫ్ ఫ్యాక్ట్ గానీ, యానిమల్ ఫ్యాక్ట్ గానీ, ఫిష్ ఆయిల్ కి సంబంధించిన అవశేషాలు ఏమీ కూడా లేవు అని వాళ్ళు పొందుపరిచిన తర్వాత చంద్రబాబు నాయుడులో ఉన్న నిరంకుశత్వం బయటపడి ఏదో రకంగా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని, వారిలో ఉన్న భక్తి భావాన్ని దెబ్బతీశాం. 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 82 కేజీల నెయ్యిని టిన్నుల ద్వారా సప్లై చేయడానికి టెండర్ ఇచ్చారు. బోలే బాబాకి
2019 మార్చి 6వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఆర్డర్కి కేజీ విలువ 291 రూపాయి మాత్రమే. అంటే వాస్తవాలు ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఏప్రిల్ 19వ తారీఖున 82,000 కేజీలతో పాటు 12,300 కేజీ సప్లై ఆర్డర్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కేబినెట్ మొత్తం బంతి భోజనాన్ని కూర్చున్నారు. కూర్చున్నప్పుడు మీరు మాట్లాడిన పెద్దలందరినీ ఒకటి అడుగుతున్నాం. మేము బోలే బాబాకి 2000 మార్చి 6వ తారీఖున కేజీ 291 రూపాయలకి సప్లైకి 82,000 కేజీలకి ఆర్డర్ ఇవ్వలేదు అని మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రమాణం చేయగలరా? ఏదైతే టీటీడీ నుంచి సప్లై చేసిందని రిజెక్ట్ చేశారో ఆ 4 ట్యాంకర్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాడేమని స్వయంగా వాళ్లే చెప్తూ ఉన్నారు. టీటీడీకి సంబంధించి ఏదైతే ఉందో టీటీడీ రిజెక్ట్ చేసిన తర్వాత ల్యాబ్ నుంచి వాటిని వెనక్కి పంపి మళ్ళీ అదే ట్యాంకర్స్ని తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్లోనే వాడటం జరిగింది. పేరులు మారినా ప్రభుత్వాలు మారినా ప్రజల నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి వారం ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్లో ఆర్జీలు స్వీకరిస్తున్న అధికారులు వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీజీఆర్ఎస్లో ఇచ్చే వినతుల పరిష్కారం కాకపోవడంతో పదే అర్జీదారులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రధానంగా పీజీఆర్ఎస్లో వచ్చే వినతులలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండటంతో ఆ సమస్యలు పరిష్కారం దిశగా రెవెన్యూ క్లినిక్లను ఏర్పాటు చేశారు. అసలు రెవెన్యూ క్లినిక్ వచ్చే సమస్యలు ఏమిటి, ఎప్పటి నుంచి అవి పెండింగ్లో ఉన్నాయని పరిశీలిస్తే రెవెన్యూ అధికారుల డొల్లతనం బట్టబయలవుతోంది. గత కొన్నేళ్లుగా సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లో సమస్యలు ఇప్పుడు రెవెన్యూ క్లినిక్లో తిరిగి పునరావృతం కావడం పరిపాటిగా మారింది. రెవెన్యూ క్లినిక్లు ప్రారంభించి 2 నెలలు కావలసిన ఇప్పటి వరకు రెవెన్యూ క్లినిక్లో వచ్చే వినతులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయని చెప్పేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. అసలు రెవెన్యూ క్లినిక్ల లక్ష్యం ఏమిటి, విధి విధానాలు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకు వినతులు ఇచ్చినా నేటికి పరిష్కారం కాకపోవడంతో రెవెన్యూ క్లినిక్ల సమస్యలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి. ఎన్నికల హామీకి అనుగుణంగా టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల రుణాలను మాఫీ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా టీఎఫ్యూ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడారు. అధికారంలోకి వస్తే టిడ్కో ఇళ్ల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇళ్ల లబ్ధిదారులను సమీకరించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ హామీలకు విరుద్ధంగా టిడ్కో ఇళ్ల లబ్ధిదారులపై బ్యాంకు అధికారులు సాగిస్తున్న వేధింపులపైన ఆయన మండిపడ్డారు. 2018లో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం టిడ్కో పథకాన్ని నగర పరిధిలో ప్రవేశపెట్టింది. ఆ సందర్భంగా నామాత్ర రుణంతో లబ్ధిదారులకి మరి ఇల్లు కట్టించిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టే క్రమంలో 2018లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కీమ్ను మార్చేసి మరి 500 రూపాయల కన్నా కట్టినట్టయితే వాళ్ళకు ఉచితంగా ఇల్లు ఇచ్చింది. దాంతో 2024 ఎన్నికల సందర్భంగా అప్పటికి కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. ఇల్లు నిర్మాణం పూర్తయినా కూడా లబ్ధిదారులు దానిలో చేర్చలేదు. ఈ రకంగా అది కొనసాగుతున్న నేపథ్యంలో 2024 ఎన్నికల్లో గెలవడానికి కూటమి పార్టీ తరఫున ఆ టిడ్కో ఇళ్లకు ఇచ్చినటువంటి రుణం అంతా మాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇక్కడ నగర పరిధిలో మొత్తం కూడా ఎమ్మెల్యేలందరూ గెలిచారు. ఆ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తర్వాత మేము వాటిని రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. మీరు బ్యాంకులకి మరి రుణం చెల్లించక్కలేని చెప్పారు. ఆ రకంగా ప్రజలు అప్పుడు ప్రారంభించినటువంటి రుణాలను ప్రారంభించిన ప్రజలు కూడా మరి చెల్లించడం ఆపేశారు. రుణం మాఫీ అయిపోతుందని. ఆ తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇలా పెద్ద ఎత్తున రుణం అనేది పేరుకుపోయింది. దాంతో ఇలా బ్యాంక్ అధికారులు బ్యాంకులు ఇళ్లకు వచ్చేసి నోటీసులు ఇచ్చి ప్రజలను భయపడకు గురి చేస్తున్నారు. మేము దీన్ని వేలం వేస్తూ ఉంటా ఉన్నారు. ఇళ్ల నుంచి లాగేసి పోలీసులు తీసుకొచ్చి బయటికి గెంటేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రేపటి నుంచి ఈ ఏడాది జిల్లాలో రబీకి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీటి రామారావు స్పష్టం చేశారు. ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడుతూ ఈ ఏడాది 90% క్రాప్ వచ్చిందని అన్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది 10% క్రాప్ పెరిగిందని అన్నారు. గతంలో 47,000 హెక్టార్లు సాగు జరిగితే ప్రస్తుతం 55,000 హెక్టార్లు సాగు జరిగిందని అన్నారు. ఖరీఫ్తో పోల్చుకుంటే రబీలో పంట దిగుబడి ఎక్కువగా వచ్చిందని ఆయన తెలిపారు. ఖరీఫ్ పంట కాలంలో మనకి మంచి వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు పడడంతో మన జిల్లాలో ఉన్న 8,024 ట్యాంక్స్లో దాదాపు 96% ట్యాంక్స్ అనేవి కూడా ఫుల్గా నిండాయండి. సో ఈ యొక్క నీటిని ఉపయోగించుకుని రైతు సోదరులందరూ కూడా మరి వివిధ పంటలకు రబీ పంట కాలంలో కూడా ముందుకెళ్లడంతో మనకి ఇది సాధ్యమైంది అనమాట. సో ముఖ్యంగా వరి పంటలో కూడా చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం ఇదే సమయానికి
మనకు 578 హెక్టార్స్ సాగు జరగగా ఈ సంవత్సరం మనకి ఇదే సమయాన్ని చూసుకున్నట్లయితే ఇదే రోజుకి 2545 హెక్టార్స్లో వరి పంట సాగు అనేది జరిగిందండి. అలాగే మనకి మొక్కజొన్న సాగు పోయిన సంవత్సరం 16,838 హెక్టార్స్లో సాగు జరగగా ఈ సంవత్సరం 27,308 హెక్టార్స్లో మొక్కజొన్న పంట సాగు అనేది జరిగిందండి. మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఇదే సమయానికి లాస్ట్ ఇయర్ మన 42,000 జరగగా ఈ సంవత్సరం 60,000, అంటే దగ్గరగా 18,000 హెక్టార్స్ అదనంగా మన సాగు అనేది జరిగిందన్నమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లిని ఉద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఖండించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు అవసరమే కానీ అవి వ్యక్తిగతమైనవి కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అంబటి రాంబాబు చంద్రబాబు అమ్మను తిట్టడం బాధాకరమని, దీన్ని జగన్ ఖండించాల్సిందని, అయితే ఖండించకపోవడం దారుణమని అన్నారు. తాను మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీల పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. ఫుల్ మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగన్ అమ్మఒడి పేరుతో ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులకు అందించిన సౌకర్యాలను ఈ ప్రభుత్వం నిలిపివేయడం దురదృష్టకరమని అన్నారు. మరి బలరాం జాకర్ని చూసాం, ఆయన కూడా స్పీకర్ గా ఉన్నాడు. అన్ని పక్షాలను చక్కగా కలుపుకొని ముందుకు పోయేవాడు స్పీకర్. మరి ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ గారు ప్రతిపక్షాలని చాలా వమ్ము చేస్తున్నాడు, నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఆయన పైన అభిశంసన తీర్మానం రావడం ఆయన పనితీరుకు బాగా నిదర్శనం. రెండోది సుప్రీంకోర్టు ధర్మాసనం. సుప్రీంకోర్టు ధర్మాసనం 700 కోట్ల అవినీతి పైన నిన్న వాళ్ళు చేసిన ధర్మాసనం చేసినటువంటి విమర్శ చాలా బాధాకరం. ఆయన ఎవరో పోయినాడు బెయిల్కి జైలు నుండి, కానీ దానిపైన సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి కామెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక మాయని మచ్చ, దౌర్భాగ్యం. గత 11 సంవత్సరాల్లో దౌర్భాగ్యంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సుప్రీంకోర్టు ధర్మాసనం 1 కోటి కాదు, 200 కోట్లు కాదు, 700 కోట్లు పైన ఈ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత. మూడోది అంబటి రాంబాబు గారు. నేను గత 10 సంవత్సరాలుగా గమనిస్తున్నా, చక్కగా గుర్తు ప్రెస్ కాన్ఫరెన్సులు పెడుతున్నాడు. కానీ ఒకటి మాత్రం చాలా బాధాకరం, చంద్రబాబు అమ్మని తిట్టడం బాధాకరం. తిట్టకూడదు, నేను కూడా విమర్శిస్తుంటాను చంద్రబాబుని. చాలా చాలా ఎలా విమర్శించాలో అలా విమర్శించుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని నారాయణ పిలుపునిచ్చారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 11 కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు, సిఐటి నాయకులు టీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. కాదు, రైతాంగం కానీ, కౌలు రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ అన్ని రంగాల ప్రజానీకల మీద ఈరోజు తీవ్రమైన దాడి ఉంది. కార్మిక సంఘాలు ఏదైతే పిలుపునిచ్చాయో ఈ పిలుపుని అందుకొని మొత్తం ఈ వర్గాలన్నీ, ఈ సంఘాలన్నీ కూడా ఈరోజు ఈ సమ్మెలోకి రాబోతున్నాయి, వస్తున్నాయి కూడా. అందుకని దీనికి ఆ ప్రత్యేకత ఉంది. ఇప్పుడు అమల్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఇదంతా ఉరితాడు బిగుసుకుంటుంది కాబట్టి ప్రజానీకం, ఉద్యోగులు, కార్మికులు, కూలీలు అందరూ కూడా ఈరోజు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి. గత సంవత్సరం సమ్మె జరిగింది, దాంట్లో 25 కోట్ల మంది పాల్గొన్నారు. ఇప్పుడు దేశంలో అంచనా 30 కోట్ల మంది వీళ్ళు పాల్గొంటారని ఒక అంచనాలు వస్తున్నాయి. పోరాటాన్ని గుర్తించి ప్రజానీకం పెద్దలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మేము ఈ సమ్మెని సిపిఎం పార్టీగా, విజయనగరం జిల్లా కమిటీగా ఈ సమ్మెని సంపూర్ణంగా బలపరుస్తున్నాం.
వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శాసనసభ చర్చలకు దూరంగా ఉండడం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతను వైసీపీ నేతలు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం రోజు మొక్కుబడిగా సభకు వచ్చి కాగితాలు చించి గందరగోళం సృష్టించడం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడింది లేదని దుయ్యబట్టారు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనను చూసిన ప్రజలు కూటమికి 164 స్థానాలు ఇచ్చి చారిత్రక తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ తన తీరును మార్చుకోకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని శాసనసభ సమావేశాలకు హాజరై నిర్మాణాత్మక సూచనలు సలహాలతో శాసనాల రూపకల్పనకు సహకరించాలని సూచించారు. శాసనసభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం, రాష్ట్ర ప్రగతి కోసం జరుగుతున్న చర్చల్లో పాలు పంచుకోవడం, ప్రజల బాగోగుల గురించి మాట్లాడడం, శాసనాలు రూపకల్పనలో తగిన సలహాలు సూచనలు ఇవ్వడం, ఇవి శాసనసభ్యుడికి ఉన్న ప్రాథమిక బాధ్యతలు. ఇప్పటికే 4 సమావేశాలకు డుమ్మా కొట్టింది వైసీపీ శాసనసభాపక్షం. మొక్కుబడిగా గవర్నర్ గారి ప్రసంగం రోజు రావడం, వీలైతే పేపర్లు చించేయడం, విసిరి కొట్టడం, సభ నుంచి వెళ్లిపోవడం, ఇది వీళ్ళ తీరు. ఎన్నో ఆశలతో, ఎన్నెన్నో ఆకాంక్షలతో వేలాది మంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చేయాల్సిన పనేనా ఇదని నేను అడుగుతా ఉన్నా వైసీపీ శాసనసభ్యులకు, ఆ శాసనసభాపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఈ 19 నెలల కాలంలో చట్టసభలో సభ్యుడిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చారా? అట్లా నెరవేర్చనప్పుడు శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సభకు రాని శాసనసభ్యులు తొలి రోజు నుంచినే చర్చల్లో పాలు పంచుకొని సభ్యులు వాళ్ళ నియోజకవర్గ సమస్యలను ఏనాడు సభలో ప్రస్తావించని ఎమ్మెల్యేలు. వాజన్ న్యూస్లో కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్గా బాలస్వామి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్కు సచివాలయ సిబ్బంది, విఎంసీ సిబ్బంది పూలబొకేలు ఇచ్చి స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. పారిశుద్ధ్యం, విద్యుత్, మంచినీటి అవసరాలపై మరింత దృష్టి సారిస్తామని, నగర సుందరీకరణ, రహదారుల నిర్మాణం కూడా దృష్టి సారిస్తామని చెప్పారు. జిల్లా
అవసరాలకు సంబంధించి, అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ పురపాలక సంఘం నుంచి ఏదైతే వస్తాయో, వాటర్ సప్లై కానివ్వండి, అదేవిధంగా పారిశుద్ధ్యం కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల కింద కాకుండా వీటిని ప్రజావసరాల మేరకు ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద ఎనీ పురపాలక లోకల్ బాడీ అందించే కార్యక్రమం. ప్రజల యొక్క సహకారము, అదేవిధంగా ప్రజాప్రతినిధుల సహకారం ఉన్నప్పుడు 100% పర్ఫెక్ట్ మేనర్లో ఇవి ప్రజలకి తగ్గట్టుగా అందుతాయి అవసరాలు. అందరి సహకారంతో ముందుకెళ్తామని మనవి చేస్తున్నామండి. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో ఏర్పాటు కోసం గతంలో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. పెరుగుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల అవసరాలను, భవిష్యత్తులో నగరాల విస్తరణ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించింది. ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కమిటీ సభ్యులు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని వైఎస్ఆర్సీపీ డివిజనల్ కమిటీ సభ్యుల నియామక ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిటీ సభ్యులు పార్టీ కార్యక్రమాలు సజావుగా నిర్వహించడానికి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోనికి తీసుకుని వెళ్లడానికి కృషి చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు. కార్యక్రమంలో మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, నియోజకవర్గ ఇన్ఛార్జి సూర్యనారాయణరాజు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలు వచ్చేటప్పుడు విజయనగరం మండలం కానీ, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేటట్టు పనిచేయండి అందరినీ కోరుకుంటూ, ఈరోజు బాధ్యతలు చెప్పిన అందరు ఇన్ఛార్జీలు బాధ్యతగా ఉదయాలు లేచి ఆ వార్డు కార్పొరేటర్, వార్డు ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఆ కమిటీల నియామకం వేగంగా జరిగేటట్టు కృషి చేయండి. ఎక్కడైనా మీకు ఆ ప్రాంతంలో అంత డివిజన్ నాయకులు కానీ స్పందించకపోతే ఆ విషయాన్ని కూడా మాకు వెంటనే తెలియజేసినట్లయితే దాన్ని సానుకూలంగా జరిగేటట్టు కృషి చేస్తామని తెలియజేస్తూ, జిల్లాలో మామిడి పంట 33,000 ఎకరాలలో రైతులు సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యాన శాఖ అధికారి చిట్టిబాబు అన్నారు. వాతావరణం సానుకూలంగా ఉండడంతో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. మామిడికి వచ్చే తెగులు కూడా తక్కువగా ఉండడంతో రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటే రైతులు ఆశించిన విధంగా దిగుబడి ఉంటుందని అన్నారు. పొగమంచు పడటంతో మామిడి పూత రాలిపోకుండా, పూత రాలిన చోట మందులు పిచికారీ చేసి స్ప్రేయింగ్ చేస్తే పూత రాలకుండా ఉంటుందని అన్నారు. తెగులు రాకుండా రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది మామిడి దిగుబడి వస్తున్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ తెలుపు రంగు పూత మీద పిచికారీలు ఏమి చేయకూడదు. పూత ఓపెన్ కాకుండా ఉన్న ప్రాంతంలో మనం పిచికారీ చేయొచ్చు ఏదైనా మందులు. ప్రధానంగా పూత రాని తోటలకు పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే పూత వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మంచు వల్ల ఏమైనా సరే మాడు తెగులు, తేనె మంచు పురుగులాగా, పక్షికన్ను తెగులు ఇలాంటివి ఏమైనా కనిపిస్తే బుఫ్రోఫిజన్ లాంటి మందును, తర్వాత హెక్సాకొనజోల్ ఇలాంటివి కలిపి 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయడం వలన దానికి నివారణ చేసే అవకాశం ఉంటుంది. భోగాపురం మండలం నందిగాం గ్రామంలో వివిధ కంపెనీల పేరిట తీసుకుంటే ఆ ప్రాంత రైతులకు అండగా నిలబడి పోరాటం సాగిస్తామని వైకాపా మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు హామీ ఇచ్చారు. నందిగాం గ్రామ సర్పంచ్ గరే మురళి, ఆ గ్రామ నాయకులు, రైతులు అంతా కలిసి ఈరోజు ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామ కమిటీలు పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని గ్రామాలలో రైతు సమీకరణ చేసి రైతులకు అండగా నిలబడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, సుందర హరీష్, మాజీ ఎంపీటీసీ సంజీవ్, వైస్ ఎంపీపీ గురునాథరావు తదితరులు పాల్గొన్నారు. ఐటీ పార్కులకని 4 మండలాల్లో 15,000 ఎకరాలు భూసేకరణ అని చెప్పని కొన్ని ఊర్లని నోటిఫికేషన్ చేశాడు. కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే భోగాపురం ప్రాంతాన్ని బాగు చేస్తాం, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తాం,
అందరికి కూడా సాఫ్ట్వేర్ రంగాలలో పైకి తీసుకొస్తానని చెప్పని ప్రస్తుత ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మాధవ్ గారు ఆవిడ తోలిక భర్త నమ్మపలికి వందలాది ఎకరాలు చౌకబారుగా మరి భూములు తీసుకున్న తర్వాత ఆ సంగతి భోగాపురం మండలం అంతా మన కాన్స్టిట్యూన్స్ అంతా తెలియకపోయినా నందిగాము ముంజేరు పరిసర ప్రాంతాల సంగతి కూడా తెలిసింది. ఎందుకంటే పని చేసినటువంటి డబ్బులు ఇవ్వడం, భూములు తీసుకుని ఉద్యోగాలు ఇస్తామని కొన్ని రోజులే ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ బయటికి పంపించడం, సరిగా డబ్బులు ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశారో అది తెలుసు. పార్వతీపురం హెచ్కారాడ వలసలో ఘనంగా పైడితల్లి అమ్మవారి వార్షికోత్సవాలు జరిగాయి. పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ శ్రీవాణి దంపతులు ఈ సందర్భంగా అన్నదానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ పూర్వీకుల నుంచి తమ కుటుంబం పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, అందులో భాగంగా పైడితల్లి అమ్మవారికి గుడి కట్టి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పైడితల్లి అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం చేసి ప్రజలందరూ బాగా ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టాైశ్వర్యాలతో ఉండాలని కోరుతున్నామని అన్నారు. పైడిమార అమ్మవారి 4వ వార్షికోత్సవం జరుగుతుంది. మాకు 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా హోమం చేసి పూజలు చేసి అన్నదానం చేయడం చేస్తున్నాము. అదే ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తాము. హోమం కూడా కాల్చుకొని పూజలు చేస్తాము. దీనికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న సంతర్పణ పాల్గొన్నారు. పూజలు కూడా పాల్గొని సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా రాంకీ ఎంపిక కాబడ్డారు. రాంకీ పుట్టినరోజు వేడుకలు నగరంలోని శ్రీకృష్ణ థియేటర్లో ఈరోజు మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంకీ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పదవి బాధ్యతలు అప్పచెప్పారని, తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని అన్నారు. అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు కవల పిల్లలు పుట్టిన సందర్భంలో కూడా మెగా అభిమానులు సందడి వాతావరణంలో వేడుకలు జరుపుకున్నారు. నేడు మా హీరో ఐకాన్ స్టార్ క్యాలెండర్ ఆవిష్కరణ స్థానిక కృష్ణా థియేటర్ వద్ద మేనేజర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మరియు ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ ఆల్ సినీ స్టార్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ వచ్చి మా బ్లెస్సింగ్ ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనరల్ సెక్రటరీగా నియమితులైన రాంకీ గారి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ గారు ఆయన చేసిన సేవలకి గుర్తించి మెగా ఫ్యామిలీ ఈరోజు ఆయన జనరల్ సెక్రటరీ అవ్వడం అందరికి మెగా అభిమానులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఏప్రిల్ 8వ తారీఖున అల్లు అర్జున్ గారి పుట్టినరోజు ఉంది. దానికి ఒక 7 రోజులు కార్యక్రమాలు అనేది రోజుకో కార్యక్రమం చేయడం రాంకీ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. మా మెగా అభిమానులు అందరూ కూడా దానికి మద్దతుగా సపోర్ట్గా అందరూ ఉంటాము. వివిధ కంపెనీల పేరుతో ఈ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న సన్న చిన్నకారు రైతుల భూములు తీసుకుంటే తమంతా రోడ్డున పడతామని, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని తహసీల్దార్ రమణమ్మకు ఈరోజు రైతులంతా వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట భూములు ఇచ్చేది లేదంటూ రైతులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భోగాపురం తూర్పు పడమర రెవెన్యూకు సంబంధించి డెంకాడ ఆనకట్ట రాజు చెరువు వద్ద గంగరాయి చెరువు, గొర్రబందాల, ఎండబంద, పాలబంధం, బంగారమ్మ చెరువు, పేర్రాజు చెరువు, అప్పన చెరువును ఆనుకొని ఈ ప్రాంత రైతులందరికీ ఉన్న భూములు సాగు చేసుకుంటూ వచ్చిన ఫల సహాయంతో జీవనం సాగిస్తున్నామని తహసీల్దార్ రమణమ్మకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కొమ్మూరు భూషణ్ రావు, పడాల శ్రీనివాసరావు, పల్లం రాజు, గొల్లు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో బోధ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని పాలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోధ వ్యాధి నివారణపై ప్రత్యేక కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. పిల్లల చేత డిఈసి ఆల్బెండజోల్ మాత్రలను మృంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బోధ వ్యాధి కేసులు ఒకటి కూడా కొత్తగా రాకూడదని కలెక్టర్ ఆదేశించారు. దీనికోసం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు 2 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరి చేత
ఆల్బెండజోల్ మాత్రలు మిగించాలని సూచించారు. గొర్ల మండలం ఫైలేరియా కేసులు వెలికి చూడటంతో ప్రత్యేక బోధ నివారణ కార్యక్రమాన్ని చేపట్టుతున్నట్లుగా వివరించారు. బోధ వ్యాధిని తేలికగా తీసుకుని వద్దని, ఒక్క రోజులో మందులు వాడటం ద్వారా జీవితకాలం రక్షణ పొందవచ్చని కలెక్టర్ సూచించారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి సంధ్యారాణి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్ ప్రాంగణాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని, ముఖ్యంగా టాయిలెట్ల నిర్వహణలో ఎక్కడో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రతి హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్లు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని, ఒకవేళ పనిచేయని చోట వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. త్రాగునీరు సరిగా లేకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యార్థుల శారీరక మానసిక ఉల్లాసం కోసం ప్రతిరోజు ఉదయం అరగంట పాటు యోగా లేదా వ్యాయామం లేదా జంబూ డ్యాన్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం డ్రిల్ టీచర్లు లేదా అందుబాటులో ఉన్న సిబ్బందిని వినియోగించుకోవాలని కోరారు. అందరికీ ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయో లేదో దయచేసి మాకు తెలియజేయండి. ఎవరి దగ్గర ఆర్ఓ ప్లాంట్ పని చేయకపోయినా, ఆర్ఓ ప్లాంట్ లేకపోయినా అర్జెంటుగా అక్కడ ఉన్నటువంటి వార్డెన్, హెచ్ఎం ఎవరైనా కానీ రిపోర్టు పంపించండి. అలాగే మొత్తం హాస్టల్ అంతా కూడా శుభ్రంగా ఉండాలి ఖచ్చితంగా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నీళ్లు సరిగా లేకపోవడం వల్ల కొంతమంది పిల్లలకి ఇబ్బంది అవుతుందని. తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన ద్వారా తీవ్రంగా ఖండించారు. సాలూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దైవ ప్రసాదంపై లేనిపోని అపోహలు సృష్టించి హిందువుల మనోభావాలు దెబ్బతీయడం సరికాదని హితో పలికారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సీట్లో రాష్ట్ర స్థాయి సీనియర్ అధికారులతో పాటు సిబిఐ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఉన్నారని రాజన ద్వారా గుర్తు చేశారు. ఈ కమిటీ విచారణ, శాంపిల్స్ సేకరణ మరియు నివేదిక సమర్పణ అంతా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిందని, ఇందులో గత ప్రభుత్వ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. వచ్చినట్టుగా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా నేను మనవి చేస్తుంది ఒక్కటే, ఇప్పటికైనా ఇది మానుకోండి. ఈ పంది కొవ్వు లడ్డూలో కలిసిందనేది, ఆవు కొవ్వు కలిసిందనేది, శాపనట్టు కలిసింది ఇప్పటికైనా చెప్పకండి. ఏదైనా కలిసి ఏదైనా తేడా ఉంటే కోర్టు తేలుస్తుంది. తేల్చి ఎవరికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో కోర్టు నిర్ణయిస్తుంది. మీరు నేను కాదు. మనకి ఎక్కడైనా చిన్న జరిగేటప్పుడు, రేపో మటన్ జరిగేటప్పుడు మనకి ఎంత కోపం వస్తుంది, నరికేళ్ళు చంపేయాలి అనిపిస్తుంది మనకి. మనం కూడా అంటాం ఉరి తీసాడంట, ఉరి తీస్తున్నారా? ఎన్నో రోజులు శిక్షలు వేసిన తర్వాత నిర్ణయించి కోర్టు తీర్పిస్తుంది. కోర్టు తీర్పును కట్టుబడి మనం ఉండాలి. ఇంకా తప్పని పరిస్థితి రాష్ట్రపతికి మనం పిటిషన్ పెట్టుకుని ఉరి తీయాలని చెప్పినా సరే అప్పుడు కూడా జరగదట్లేదు. దేశవ్యాప్త సమ్మెకు మున్సిపల్ కార్మిక వర్గం మద్దతు వస్తుందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ నాయకులు వి రాజు తెలిపారు. మంగళవారం ఆనంద గజపతి ఆడిటోరియం వద్ద కార్మికులతో భేటీ అయిన ఆయన దేశ సమ్మెకు సన్నద్ధతపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కుతూ ఉంటే కూటమి ప్రభుత్వం అందుకు వంత పాడటం బాధాకరమని అన్నారు. 12న దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మె ద్వారా కార్మిక లోకం ఎలా ఉంటుందో పాలకులకు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో సిఐటియు నాయకులు జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో ఇటు రాష్ట్రం కానీ కార్మికులకి బ్రిటిష్ కాలం నాటి నుండి ఎన్నో పోరాటాలు చేసి 29 చెల్లించుకోవడం జరిగింది. అలాంటి చట్టాలని యజమానులకు బానిసలుగా మార్చడానికి, ఎప్పుడు కూడా బానిస బతుకులుగా కార్మికుల వర్గాన్ని మార్చడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాయి. ఇది చాలా అన్యాయం. ఏదైతే కార్మికులు 29 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని యథావిధిగా కొనసాగించాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి రేపు 12వ తేదీన దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా సమ్మె జరుగుతుంది. ఇప్పటికైనా మీరు అసెంబ్లీలో చట్టం చేశారు, 10 గంటలు చేస్తాం, 12 గంటలు చేస్తామని చెప్పి ఆ చట్టాన్ని రద్దు చేసి పాత 29 చట్టాలని కొనసాగించాలని చెప్పి సందర్భంగా మున్సిపల్ యూనియన్ రాష్ట్ర యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు ఉమ్మడిగా ఫిబ్రవరి 12న ఏదైతే దేశవ్యాప్త సమ్మెని పిలిపించారో ఆ సమ్మెని
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. సమ్మెలో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొంటున్నారు. విజయనగరంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు సమ్మె రోజున గురువారం నాడు పనులు బంద్ చేసి ఉదయం 10 గంటల లోపు కోట దగ్గరికి రావాలని చెప్పి అందరూ కూడా యూనిఫామ్తో వచ్చి నిరసన ప్రదర్శనలో సమ్మె ప్రదర్శనలో పాల్గొవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చ జెండా. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం చంద్రబాబు భేటీ. కమ్యూనిస్టు సిద్ధాంతం వినాశకరమైనదంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్య. మండిపడ్డ సిపిఐ నేత జేవి సత్యనారాయణమూర్తి. తిరుమల లడ్డూ దుష్ప్రచారంపై చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు హెచ్చరించిన వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు. వాచ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.